ముఖ్యంగా మనం మాట్లాడుకునేది 2 క్యాన్సర్స్ గురించి ఫాలోఅప్ ఎలా ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒకటేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి అంటే సర్వైకల్ క్యాన్సర్. సో చాలామంది అడుగుతుంటారు ఎలాంటి ఫాలోఅప్ ఉండాలని. ముఖ్యంగా ఫాలోఅప్ ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల వరకు తప్పకుండా ఎళ్లి డాక్టర్‌ని మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటది. సో చాలామంది అడుగుతుంటారు ఏ డాక్టర్‌ని ఎళ్లి కన్సల్ట్ చేయాలి అని అడుగుతుంటారు. సో మీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ గారి దగ్గరికెళ్లి రెగ్యులర్‌గా ఫాలోఅప్స్ చేయాల్సి ఉంటది. ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ తిరగబడ్డానికి కారణం ఏంటంటే పేషెంట్‌కి ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోగానే అంత ట్రీట్మెంట్ అయిపోయింది. ఐ యామ్ ఫ్రీ అని అనుకోని ఫాలోఅప్స్‌కి రాకుండా జరుగుతుంది. ఎందుకంటే అవగాహన లేకపోవడం. సో అందుకు మేము ఏ క్యాన్సర్ పేషెంట్ వచ్చినా వాళ్ళకి మాత్రం తప్పకుండా ఒక 3 సూత్రాలు చెప్తుంటాం. ఏంటంటే రెగ్యులర్‌గా 5 ఇయర్స్ వరకు మీరు ఫాలోఅప్ ఉండాలి. ఆ తర్వాత యూ షుడ్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ యూ షుడ్ బి మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో బ్రెస్ట్ క్యాన్సర్‌కి వచ్చేసరికి ఎలాంటి ఫాలోఅప్స్ ఉండాలి? బ్రెస్ట్ క్యాన్సర్‌కి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ నుండి 6 మంత్స్ వరకు ఫస్ట్ 1 ఇయర్ అంటే మొదటి సంవత్సరంలో 3 నుండి 6 నెలలకు ఒక్కసారి డాక్టర్‌ని ఎళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డాక్టర్‌ని సంప్రదించాలి. లాస్ట్ 5 ఇయర్స్‌కి డైలీ అంటే ఇయర్లీ ఒకసారి సంప్రదిస్తే సరిపోతుంది. సో ఎందుకు సంప్రదించాలి? అంటే డాక్టర్ గారి దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే మీకు అంతకుముందు ట్రీట్మెంట్ అంటే కీమో గానీ, రేడియేషన్ గానీ, సర్జరీ అయితే దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డాక్టర్ గారు మీతోని మాట్లాడి దానికి సంబంధించిన వైద్యం కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి 5 సంవత్సరాలు వాడే టాబ్లెట్, 10 సంవత్సరాలు వాడే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో అలాంటి టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి? ఏంటి? ఒకవేళ ఆ టాబ్లెట్ వేసుకుంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? బలానికి ఏమైనా మాత్రలు వాడాలా? ఇలాంటివి బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి ఫాలోఅప్‌లో డాక్టర్ గారు మీకు చెప్తుంటారు. అంతేకాకుండా ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఏంటంటే 1 ఇయర్‌కి ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ అనేది ఒకసారి చేయించుకోవాలి తప్పకుండా. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్‌కి మామోగ్రామ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత కొన్ని అడిషనల్ టెస్ట్ అంటే కొన్ని రకాల స్కానింగ్‌లు ఉంటాయన్నమాట. ఆ స్కానింగ్‌లు ఏంటంటే ఒకవేళ డాక్టర్ గారు చూసి అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఆ స్కానింగ్ రాస్తారు. అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్‌గా ఏంటి కంపల్సరీ చేసుకోవాల్సింది అంటే ఇయర్‌కి ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ మాత్రం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.